హాయ్ అండి. హలో, నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే నెయ్యి నెయ్యి వలన మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి. నెయ్యి మనం అనుకుంటాం ఏదో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యాట్ బాగా ఎక్కువైపోతుంది నెయ్యి తినడం వల్ల అని చెప్పి ఫస్ట్ నుంచి బాలక్క చాలా వీడియోస్లో చెప్తూనే ఉంది, అతి సర్వత్ర వర్జయేత్. ఏది కూడా ఎక్కువగా తీసుకుంటే అది మనకి విషంగానే తయారవుతుంది, అంటే పాయిజన్ లాగా. అదే కనుక లిమిట్గా తీసుకుంటే అన్నీ ఔషధమే. అమృతం కూడా విషం అయిపోతుందట అదిగా తీసుకుంటే. మరి అలాంటిది మరి మన మానవులకి దొరికినవన్నీ కూడా సంపదలు మనం కూడా ఆ లిమిట్గా తీసుకుంటే అవి నిజంగా ఔషధంలా పనిచేస్తాయి. ఇంతకీ నెయ్యి గురించి చెప్పాలంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకండి, వేడివేడి అన్నట్లు అలా నెయ్యి వేసుకుని ఏ పచ్చడైనా అవునండి, అది ఫ్రెష్గా అప్పటికప్పుడు రోటి పచ్చడైనా ఆరు మనం నిలవబెట్టుకుంటున్న పికిల్స్ అయినా సరే సూపర్ అంటే సూపర్. స్వర్గం ఇంకెక్కడో లేదు, అక్కడే ఉంది కదా, అవునా కదా? సో అలా వాడే నెయ్యి మన చిన్నపిల్లలప్పటి నుంచి మొదలు పెడతాం. ఇంత జారుగా ఇంత చారు అన్నట్లు అంత నెయ్యి వేసి పిల్లలకు పెడతాం. ఎందుకు? డైజెషన్ చక్కగా అవుతుందని, బోన్స్ స్ట్రెంథనింగ్గా అవుతాయి, దృఢంగా తయారవ్వాలంటే కూడా నెయ్యి చాలా దోహదపడుతుందట. పెరిగే పిల్లలకి ఇంకా మంచిది. వాళ్ళు అనుకుంటారు ఏవో పింపుల్స్ వచ్చేస్తే, ఆడపిల్లలు ఎస్పెషల్లీ నాన్న ఖచ్చితంగా నెయ్యి వేసుకుని తినండి. రోజుకి అంత నెయ్యి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు, తాగమంటలేదు. మనకి తెలిసి, మీకు తెలుసా లేదో, డెలివరీలోని కావాలని గ్లాస్తో నెయ్యి ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆ డెలివరీ అయిన అమ్మాయి చక్కగా లేచి పని చేసుకోవాలని మన పెద్దవాళ్ళు సైంటిఫిక్గా ఎంతో ఆలోచించి, ఈ నడుము మనకి దృఢత్వం రావాలి, స్ట్రెంథింగ్ రావాలి, మళ్ళీ మన పనులని మనం చేసుకోవాలి అంటే అంత గ్లాసుతో గ్లాసులు ఏ ప్లేస్లు వాళ్ళు ఆ నూనెలు ఇస్తారు, ఆయిల్ కదా. వైజాగ్ సైడ్ వాళ్ళైతే నువ్వుల నూనె ఇస్తారు తాగడానికి. ఈవెన్ మెచ్యూరి టైంలో కూడా ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఇస్తారు. అలాగే నెయ్యి కూడా మా అమ్మలాగే ఇచ్చేదండి, తాగేదాన్ని అనుకుంటూ మళ్ళీ తాగేదాన్ని, మరేం చేస్తామని. కానీ వాళ్ళు అప్పుడు చేసినవి మాత్రం ఎంతో ఎంతో తెలిసి చేశారు. అవి నిజంగా మన లైఫ్లో ఇప్పటివరకు చక్కగా సాగుతున్నాయి. మా తర్వాత జనరేషన్ వాళ్ళు అన్నీ మానేశారు. ఎందుకు పనికి రాకుండా 30 నుంచి ముసలాళ్ళు అయిపోతున్నారు. సో నెయ్యి వలన మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మన పనులు మనం స్ట్రాంగ్గా తయారవ్వాలంటే, మన బాడీ స్ట్రాంగ్గా ఫిట్గా ఉండాలి అంటే కనుక నెయ్యి ఖచ్చితంగా తీసుకోండి. ఇది నేను చెప్తుంది కాదు, మన ఆయుర్వేదిక్ పురాణాలు దగ్గర నుంచి కూడా నెయ్యికి ఆ ప్లేస్ ఉంది. అది ఎంత పవిత్రమైందో మనకు తెలుసు దేవుడి విషయంలో. అంతేవిధంగా మన బాడీకి కూడా అంత పవిత్రంగా ఎంత యూజ్ చేయాలో, ఎంత యూటిలైజ్, ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ మన బాడీకి ఇస్తుంది. అది పరగడుపునే కనుక మనం నెయ్యి తీసుకుంటేనట మన బ్రెయిన్లో ఉండే సెల్స్ అన్నీ కూడా పూర్తి యాక్టివేట్ అవుతాయట. అసలు పరగడుపుని తీసుకునే నెయ్యి నిజంగా అద్భుతం అంటే అద్భుతాలు చేస్తుంది. అదొక మంచి లూబ్రికెంట్గా పనిచేస్తుంది నెయ్యి అన్నది కదా. సో ఈ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏవి లేకుండా చేస్తుంది. రోజు పరగడుపున ఎక్కువ వద్దు, మళ్ళీ 5 to 10 ml లోపలే అంత కొంచెం పరగడుపున గుట్టుకుని మింగేసేయండి. కరగబెట్టుకోవడాలో ఇంకో దేంతోనో కలపవలసిన అవసరమే లేదు. డైరెక్ట్ అది కూడా ఆవు నెయ్యి. ఇవన్నీ కూడా ఆవు నెయ్యి మీదే, గేదె నెయ్యి మీద నేను చెప్పట్లేదు. చక్కగా స్వచ్ఛంగా ఇంట్లో తయారు చేసుకున్న ఆవు పాలతో నెయ్యి అయితే అసలు ఇంకా అమృతం ఎక్కడో స్వర్గంలో ఉంది. మన ఇండియాకి అమృతం ఏదైనా ఉంది అంటే కనుక ఆవు నెయ్యి అది. సో మరి ఇన్ని అద్భుతాలు చేస్తున్న ఈ ఆవు నెయ్యికి కొన్ని అపోహలు, చాలా విపరీతమైన అపోహలు ఉన్నాయి. అది తినడం వల్ల విపరీతమైన లావ్ అయిపోతామని, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోతుందని, ఘీ చాలా డేంజరస్, ఆయిల్స్ మానేయమని చెప్పి మొత్తుకుంటున్నారు డాక్టర్స్ కూడా. ఘీ అన్నది ఇప్పుడిప్పుడు వచ్చింది కాదండి, ఇది మన తాత 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 తండ్రులు, మానవుడు పుట్టిన దగ్గర నుంచి వాడు పోల్చుకున్న తర్వాత ఫస్ట్ ఘీయే. వాడికి నూనె తెలియదు పాపం. నూనెలు ఎప్పుడు వచ్చాయి? ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 100-150 సంవత్సరాల కింద నుంచి బహుశా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని నుంచి ఆయిల్ తీయచ్చు, వేరు పల్లీల నుంచి ఆయిల్ తీయచ్చు, కొబ్బరి నుంచి ఆయిల్ తీయచ్చు. ఇవన్నీ కొన్ని ఇయర్స్ బ్యాకే. కానీ ఘీ అన్నది కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఆది మానవుడి దగ్గర నుంచి కూడా ఘీ ఆల్మోస్ట్ తెలుసు. ఆది మానవుడు ఎప్పుడైతే ఆవుని గేదెని నమ్ముకున్నాడో వ్యవసాయానికి, అప్పటి నుంచి కూడా ఘీ ఉంది. ఒక్కసారి మీరే ఆలోచించండి, అవునా కదా? ఆయిల్స్ లేవు అప్పుడు. తర్వాత మెల్లగా తిండి రుచి మరిగి మానవుడు కనిపెట్టుకున్నవి ఇవన్నీ అన్నమాట, ఈ నూనెలు ఇలాంటివన్నీ. అంతేకాదు
ఇంకా 5 రకాలుగా మన స్కిన్కి, మన బాడీకి దీన్ని ఎంత అద్భుతంగా పనిచేస్తుందనేది చెప్తాను ఇప్పుడు. నెంబర్ 1 ప్లేస్ ఫేస్ కోసం. మంచి రింకిల్స్ లేకుండా చక్కటి షైన్. పూర్వకాలంలో లేడీస్ చక్కగా కవ్వం పెట్టి చిలికి బటర్ తీసేవారు. ఆ బటర్ని నెయ్యిగా మార్చుకునేవారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ఆ చేతితో తీసిన బటర్ని అంత చక్కగా ఇలా పెట్టి రాసేసుకునేవాళ్ళు మొహానికి, చేతులకి. టిష్యూ పేపర్లకి తుడుచుకోవడాలు అలాంటి వాళ్ళకి తెలీదు. స్కిన్నే వాళ్ళకి అన్నీని నిగనిగనిగలు ఆడుతూ ఉండేవాళ్ళు. మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ అమ్మమ్మలు నాయనమ్మలు కూడా అంతే కదా. మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది నిజంగా దాంట్లో ఏమున్నాయని? ఆ జిడ్డుతత్వం ఉంది, అది స్కిన్ని కాపాడుతుంది, స్కిన్కి బాగుంటుంది. ఆ జిడ్డు అంటే ఆ మాయిష్ తెలిసిన అంత నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు చేసినవన్నీ కరెక్ట్ అయిన పనులు చేశారు. అద్భుతమైన మాయిశ్చరైజర్ అనమాట. పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ తీసి చక్కగా రోజు అప్లై చేసుకున్న నలుగు పెట్టి స్నానం చేయండి. అసలు ఎంత ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే చూడండి. అసలు స్కిన్ ఎంత చక్కటి గ్లో ఇస్తుందంటే అంత గ్లో ఇస్తుందండి. మీరు ట్రై చేయండి. ఒక 10 to 15 days మ్యాక్సిమం. రోజు వెన్న ఇంత ముద్ద ఎక్కువ కలే ఇంత చాలు. మన ఫేస్లో ఎంత ఉంటాయి, ఇంత కొంచెం తీసుకుని అలా అలా అని అలా అప్లై చేసేసేయండి. సోప్ పెట్టి వాష్ చేసుకోవద్దు. చక్కగా నలుగు డబ్బా బాత్రూంలో పెట్టుకోండి. పాలు నేను చెప్పినట్టుగా నిమ్మకాయ పిండి అది లేకపోయినా పర్వాలేదు, కాస్త అంత వేసేసుకుని కొంచెం అన్న నీడ చుక్కలు వేసుకుని ఫేస్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఎంత షైనింగ్గా అంటే అంత షైనింగ్గా ఉంటుంది అలా చేసుకుంటే. సో ఫేస్ని అంత విధంగా చక్కగా మాయిష్గా ఉంటుంది, రింకిల్స్ లేకుండా కాపాడుతుంది, ఎలాంటి మచ్చలు గట్ట ఉన్నా ఈవెన్గా తయారు చేస్తుంది స్కిన్ని నెయ్యి. అదేవిధంగా లిప్స్ కూడానండి ఎంత మంచి బాగా పనిచేస్తుందంటే కొద్దిగా షుగరు కొద్దిగా నెయ్యి అన్ని బాగా కలిపేసి చక్కగా లిప్స్కి అప్లై చేసేసి రాత్రి పడుకునేటప్పుడు చేస్తే ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. కొంచెం అలా జెంట్లుగా మసాజ్ చేసుకోండి, అయిపోతుంది కదా. కావాలంటే టిష్యూ పేపర్తో కొంచెం అలా తీసేయండి, పడుకుని పోండి. 1 weekలోకెల్లా మీ లిప్స్ చక్కటి పింకిష్ రోజు లిప్స్ అంటే రోజు లిప్స్ అంత చక్కగా తయారవుతాయి. ఎంత నల్లగా ఉన్నా మూతి చుట్టూ ఏమున్నా లిప్స్ ఎలాంటి మార్క్స్ ఉన్నా కూడా లిప్స్టిక్ వేసుకున్నారా అనే డౌట్ మీకు మీరే వస్తుంది, అంత చక్కగా తయారవుతుంది. చూడండి నెయ్యిలో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, లోపలికి ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి మనకి. ఈవెన్ మలబద్ధకం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా నెయ్యి రెగ్యులర్గా తీసుకుంటే చాలా చక్కగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా డే అయిపోతుంది లోపలికి తీసుకోవటం వల్ల ఇంటేక్. సో ఈ రకంగా మనం నెయ్యి తీసుకోవటం వల్ల హెయిర్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ కుదుళ్ళ నుంచి కూడా చక్కటి స్ట్రెంథనింగ్ వస్తుంది, చక్క షైనీ, ఎటువంటి హెయిర్ లాస్లు బోల్ లాస్లు ఏమి ఉండవు. నెయ్యి రోజు రెగ్యులర్గా నెయ్యి తీసుకోండి. ఏదో వారానికో 10 రోజులకో అకేషనల్గా కాదు, తీసుకోవాల్సిన రోజు తీసుకోండి. అక్కడ నేను క్లియర్గా చెప్తాను నేను మీకు. వద్దు అన్నది ఎక్కువ అన్నది ఫ్రీక్వెంట్గా వద్దు, వారానికి 2 సార్లు 3 సార్లు అని చెప్తాను. ఖచ్చితంగా నేను నెయ్యి లేకుండా అన్నం తిన్నాను అసలు. నా కోడలకు కూడా అలాగే పెడతాను, ఫ్యూచర్ వాళ్ళ మదర్స్. మా అబ్బాయికి అందరికీ ఇంట్లో అందరం చక్కగా నెయ్యి వేసి, నూనె చాలా తక్కువ వాడతాను. మా పనమ్మ అయితే ఆశ్చర్యపోతుంది, అమ్మ ఎన్నాళ్ళు పడుతుందా నీకు ఆ క్యాను. డేట్స్ కూడా వేసుకుంటాను క్యాన్ మీద, ఎన్నాళ్ళు వచ్చింది. గెస్ట్లు వచ్చినప్పుడు అంటే మన చేతుల్లో ఉండదు అనుకోండి, రెగ్యులర్గా మన ఫ్యామిలీ అయితే కనుక మన ఇళ్ళ నెయ్యి ఎక్కువ వాడండి అమ్మ. అందరూ చెప్తున్నారు అదే, నెయ్యి యూజ్ చేసుకోండి. అసలు నిజంగా బాగా ఉండి పాలు అది సమృద్ధిగా ఉంటే కొనుక్కోవాల్సిన అవసరం లేదు నెయ్యిని అనుకుంటే కనుక ఈవెన్ తాళింపులు కూడా నెయ్యి వేసుకుని చేసుకోవటం చాలా ఉత్తమం. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఒమేగా 3 ఉంది, ఒమేగా 6 ఉంది. అంతేకాదు అద్భుతమైన విటమిన్ ఈ దీని నిండా పుష్కలంగా ఉంది దేశీ ఘీలోని. విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం? స్కిన్కి చక్కగా వాడుతున్నాం. అదేవిధంగా హెయిర్ కూడా ఎంత బాగా యూజ్ అవుతుంది మనకి అసలు. అవన్నీ అద్భుతాలన్నీ దీనిలో కూడా ఉన్నాయి. ఆ క్యాప్సిల్ రూపంలో కన్నా దీన్ని రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఎంత బాగుంటుంది చూడండి. ఇంటేక్గా లోపలికి తీసుకోండి. అదేవిధంగా స్కిన్కి కూడా ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేయండి. ఆ మాయిష్ వస్తుంది, ఆ గ్లో వస్తుంది, మీరు ఆ ఫైండ్ అవుట్ చేయండి. సో అలాగా ఇన్ని రకాలుగా యూజ్ అవుతుందన్నమాట మనకి. సో మీరు ఆల్టర్నేట్ డేస్ అట్లీస్ట్ అంత చక్కగా ఎంత ఘీ వేసుకోండి. చూపిస్తాను, ఒక స్పూన్ అంత హనీ వేసుకోండి, అంత బేసిన్ ఈక్వల్ రేషియో అన్నీ, కొద్దిగా రా మిల్క్
చిటికెడు పసుపు అన్నీ చక్కగా కలిపేసి ఒక ప్యాక్లా వేసేసుకోండి. లిప్స్ కూడా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఘీ, కొంచెం షుగర్ జెంట్లుగా మసాజ్ చేసుకోండి. స్మూత్గా ఆ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఆ నెయ్యి తలక మాయిశ్చర్ రాత్రంతా అలా పడుకునే ముందు చేసుకుంటే 1 వీక్ నాన్న అసలు ఎంత చక్కటి లిప్స్, మీ లిప్స్ని మీరే నమ్మలేరా అన్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి కాదు. ఈ ఘీ గురించి యూజెస్ కానీ చెప్పసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే జనరేషన్లు మారుతున్న కొద్దీ పద్ధతులు మారిపోతున్నాయి. తినేవి మంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి, చెడులు బయటకు వస్తున్నాయి, బాగా పైకి వస్తున్నాయి. సో అందుకని చెప్పుకోవాల్సి వస్తుంది ఘీ గురించి. సో ఇన్ని రకాల ఘీ గురించి మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ జనరేషన్ వాళ్ళని కోరుకునేది ఆయిల్స్ తగ్గించేయండి, ఘీని పెంచుకోండి. కుదిరితే ఆవు పాలు తీసుకుని చక్కగా ఘీ ఇంట్లో చేసుకుంటే చంటి పిల్లలు ఉన్న వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ప్యాక్ చేసి చూపిస్తాను. సో అది ఎంత బాగుంటుంది. డ్రై అయిపోయాక ఒక 20 minutes, 15 to 20 minutes డ్రై అయిపోయిన తర్వాత చక్కగా కొంచెం లుక్ వామ్ వాటర్ గోరువెచ్చటి నీళ్ళతోటి కడిగేసుకోండి. కనీసం వారానికి 2 సార్లైనా కనీసం చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది మీకు. ఓకేనా? సో ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకోండి అమ్మా. ఇంటి బౌల్ తీసుకొని ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్, ఈరోజు వీడియో హీరో ఎవరు? ఘీ. సో ఆ ఘీని ఇందులో ఆల్రెడీ ఒక స్పూన్ ఉంది, ఆ స్పూన్తో పెట్టుకుందాం. యాక్చువల్లీ ఇది ఫేస్కి ఒకటిలాగా, మాయిశ్చరైజర్గా ఒకలాగా, ఇన్ని రకాల ప్యాక్ కాకుండా నేను ఒకటే ప్యాక్ పెట్టి చెప్పేస్తున్నాను అనమాట, అన్నీ కలిపి. ఓకే, ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ కలిపి మనం ఒక ప్యాక్లా తయారు చేసుకుందాం. అన్నిటికీ యూజ్ అవుతుంది, ఆల్ ఇన్ వన్ అనమాట. ఇప్పుడు ఇది రింకిల్స్కి యూజ్ అవుతుంది, తర్వాత మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, అలాగే ఈవెన్ కాంప్లెక్షన్కి, అంటే ఎక్కడెక్కడ మచ్చలు ఇలాంటివి ఏవి లేకుండా ఉండడానికి పసుపు ఒక చిటికెడు. ఓకే, అదేవిధంగా లిప్స్కి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది బేసిన్ అన్నమాట, శనగపిండి ఒక 1/2 teaspoon, ఎక్కువ వద్దు నాన్న. హనీ సేమ్ 1/2 teaspoon. రోజు స్నానానికి ముందు అంత పిసరు పాల మీద, పెరుగు మీద మేకడ తీస్తాను, ఆ చేతికి ఇంత పిసరు ఉంచుకుంటాను, కావాలని ఫేస్కి రాసేసుకుంటాను. ఆ తర్వాత ఎలాగా ఆ పాలల్లో నిమ్మకాయ వేసి పిండుకుని చేసి విరగొడతాను కదా, ఇది రా మిల్క్ అనమాట, పచ్చిపాలు. ఒకవేళ పచ్చిపాలు లేకపోయినా పర్వాలేదు, మనకి ఆటోమేటిక్గా ఇది కలిసిపోతుంది. బాగా కలుపుకోండి. చదువుకుంటున్న పిల్లలకి రోజు పరగడుపున 5 ml ఇవ్వండి మా తల్లులో, ముఖ్యంగా తల్లులకి చెప్తున్నాను. 10th class ఇంటర్లో బ్రెయిన్ బాగా షార్ప్గా తయారవుతుందట, ఏది చదివినా కూడా చక్కగా గుర్తుంటుందట వాళ్ళకి. సో ఘీ వలన మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ముందు అప్లై చేసేసుకుందాం. మీకు ఎలాంటి పింపుల్స్ ఇలాంటివి వస్తాయని కూడా భయపడకండి, ఎందుకంటే ఇందులో శనగపిండి అన్నీ వేసాం కాబట్టి మనకి ఆ భయం కూడా లేదు. శనగపిండి ఎక్సెస్ ఆయిల్స్ అంతటినీ సక్ చేస్తుంది అది. మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయింది. అక్క ఎప్పుడు మాస్క్ ఇక్కడ కదా, ఇక్కడ కూడా పెట్టుకుంటాం కదా, అందుకే ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఆయిల్స్ అన్నీ లోపలికి చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట. దానివల్ల మనకి స్కిన్ ఆ షైనింగ్ వస్తుంది. ఓకే, ఇలా కొంచెం ఎక్సెస్ చేతులకు ఉంటుంది కదా, ఇలా చేతులకు అప్లై చేసేసుకోండి. ఏం పర్లేదు, జిడ్డే కదా, మంచిదే. వాష్ చేసుకునేటప్పుడు చక్కగా వామ్ వాటర్తో ఇలాగ స్నానం చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. టేస్ట్ కూడా బాగుంది, నెయ్యి కదా, ఎందుకు బాగుండదు, చాలా బాగుంటుంది. సో ఇదమ్మ సంగతి. ఓకే, కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకుని మళ్ళీ చూపిస్తాను. ఓకే, చూసారమ్మా చాలా మట్టుకు డ్రై అయిపోయింది.
ఆయిలీనెస్, ఆ గీ వల్ల ఆయిలీనెస్ ఉంది, కానీ మిగతా అంతా మనకి డ్రైగా అయింది. సో ఫస్ట్ ఒకసారి కొంచెం క్లీన్ చేసేసుకుని టిష్యూ పేపర్తో, హనీ కూడా ఉంది కదా ఇందులో, మీకు తెలుసా లేదో ఆయుర్వేదిక్ దీంట్లో భాగంగా ఆవు నెయ్యిని చంటి పిల్లలకి ముక్కులోని కళ్ళలోని కూడా వేయడం మంచిదని అనేవారు. తర్వాత డాక్టర్లు వద్దని చెప్పి, నేటే ప్యూర్ కౌగి మనకి దొరకడం లేదు. ఆ భయానికి లేని పని ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ కల్తీలో అని ఏం వద్దన్నారు. ఆయుష్ ఇది ట్రీట్మెంట్లో భాగంలో ఆ సుభాషి కూడా ఆయన బుక్స్లో కూడా నేను చదివాను. సో ఇది బెస్ట్ ట్రీట్మెంట్లు అనమాట. ముక్కులో వేసుకోవటం ఆవు నెయ్యి, సైనస్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ బాగా క్లియర్ అవుతాయని. సో అలాగా ఘీకి చాలా మంచి ప్లేస్ ఇచ్చారు మన భారతీయులు. ఎస్పెషల్లీ పిల్లల కోసం కాటుకు తయారు చేస్తున్నప్పుడు కూడా ఆవు నెయ్యి వాడండి అని చెప్పాను, గుర్తుందా? వామ్ వాటర్ వేసి క్లీన్ చేసుకుని వచ్చి చూపిస్తాను. ఓకే, వాష్ చేసుకొచ్చాను. అసలు ఈ నెయ్యి ఈ ప్యాక్ వల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఒక 15 days, ఆల్టర్నేట్ డేస్, రోజు కూడా అవసరం లేదు, వారానికి 2 సార్లు అనుకోండి పోనీ చేసి చూడండి. మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా అనిపిస్తుంది ఘీ దీంతో, ఫేస్ ప్యాక్తో. అంతేకాకుండా ఈ డార్క్ సర్కిల్స్, రింకిల్స్ అవన్నీ ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. డార్క్ సర్కిల్స్ అవి కూడా బాగా తగ్గుతాయి. మంచి స్కిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చూడండి, మంచి హెల్తీ స్కిన్ తయారవుతుంది. ఇవన్నీ మన ప్రాచీన కాలం నుంచి వచ్చిన ఔషధ గుణాలతో కూడిన. సో తప్పకుండా యూజ్ చేయండి అమ్మా. చూపించాను కదా ఎగ్జాంపుల్తో సహా ఎలా ఉంది స్కిన్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. అక్క మీరు ఏదో స్కిన్ ఫేర్గా ఉంది కాబట్టి మీకు ఎలా ఉందని కాదు, నిజంగా ఎంత చక్కటి స్మూత్నెస్, అదిగా ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ఫస్ట్ ట్రై చేసి మీకు నిజంగా బెనిఫిట్ లేకపోతే వద్దు, మానేయండి. ఒక 1 month ట్రై చేయండి. 15-20 daysకే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మీకు నచ్చకపోతే యూజ్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ బాలక్క.